కేసరి చాప్టర్ 2 ద అన్టోల్డ్ స్టోరీ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ థర్డ్ పార్ట్ ఎండ్ పార్ట్. సో మూడో భాగంలో మనం చెప్పుకుందాం. సినిమాలో స్టార్టింగ్ మనకి ఎక్కడ చూపించారు, జలియన్ వాలా బాగ్లో జరిగినటువంటి అకృత్యాలను చూపిస్తూ జనరల్ డయర్ ఏ రకంగా మనుషుల్ని చంపాడు అనేది ఉన్మాదం అంతా చూపిస్తాడు. అందుకే అడల్ట్ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా నిడివి వచ్చేసి మొదటి 2 భాగాలు కూడా చెప్పుకున్నాం మనము. 135 నిమిషాల 6 సెకండ్లు అంటే దాదాపు 2 గంటల 15 నిమిషాల 6 సెకండ్ల నిడివితో వచ్చినటువంటి ఈ సినిమాకి అడల్ట్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ వచ్చింది. 18 ఏప్రిల్కి ఈ సినిమా 2025 విడుదలైంది. ఇక ఈ సినిమా తీరుతెన్నులు ఏంటి అంటే, సినిమాలో జలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి ఉదంతం తర్వాత శంకర్ నాయర్ అనే అతను బ్రిటిష్ వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఏకైక ఇండియన్ లాయర్ ఉంటాడు అక్కడ. అతను ఏ కేసు ఓడిపోడు. అటువంటి అతను ఇండియాకు ఆపోజిట్గా కూడా కొన్ని కేసులు వాదించేటువంటి క్రమంలో ఇక్కడ ఒక పిల్లాడు తన కుటుంబం మొత్తం నాశనమైన తర్వాత ప్లై కార్డ్తో తిరుగుతూ ఉంటే ఇండియన్ ఉన్నాడు చెప్పుకోవాలనుకుంటే అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత అతను చంపేస్తారు ఆ పిల్లాడిని. తర్వాత అది బాధ కలిగి ఇంకా ఇది ఎట్లయినా పోరాడతారని చెప్పి నో గిల్టీ అని వాళ్ళు మెంబర్స్ అంతా వాళ్ళే కాబట్టి నో గిల్టీ రాసి పంపితే ఇతను గిల్టీ అని రాస్తాడు. అది అంతా నేషనల్ పత్రికలలో ప్రచారం అవుతుంది. ప్రచారం అయిన తర్వాత జనరల్ డయర్కి ఉద్యోగ భ్రష్టు పడుతుంది. అంటే ఉద్యోగం నుంచి తీసేస్తారు అతన్ని. తీసేసిన తర్వాత అతను మనోవ్యాకులతకు చెంది 3 సంవత్సరాలు ఎంతో ఘోరంగా అతను మానసిక వేదన అనుభవించి చనిపోయాడు అన్నది చూపించి, జనరల్ డయర్ ఒరిజినల్ ఫోటో, సినిమా క్యారెక్టరు, తర్వాత అట్లనే శంకర నాయర్ ఒరిజినల్ క్యారెక్టరు, మనం తర్వాత మాధవన్ చేసిన క్యారెక్టర్ ఒరిజినల్ ఇతను అన్నీ చూపిస్తూ ఎవరో చనిపోయారు అదంతా పేర్లు చూపిస్తూ ఆ టైంలో జలియన్ వాలా బాగ్లో జరిగినటువంటి ఘోరాలు ఏంటి అనేది కళ్ళ కట్టినట్టుగా చూపించడంలో త్యాగి డైరెక్టరు మనకు చాలా సక్సెస్ఫుల్గా అతను చూపించగలిగాడు. సో కరణ్ జోహర్ లాంటి మేటి నిర్మాతతో కలిసి చాలామంది చేసినటువంటి ఈ సినిమాలో స్వతంత్ర భావాలు అంటే ఆ టైంలో ఏం జరిగింది మనకు కళ్ళ కట్టినట్టుగా చూపించారు. ఎందులో సెక్స్ కానీ, వైలెన్స్ కానీ, పాటలు కానీ, పద్యాలు కానీ అలాంటివి ఏం పెట్టుకోకుండా చాలా నీట్గా అప్పుడు జరిగినటువంటి ఉదంతం ఏందనేది మన కళ్ళు కట్టినట్టు 2 గంటల 15 నిమిషాల 6 సెకండ్ల నిడివితో వచ్చినటువంటి అడల్ట్ సర్టిఫికేట్ చూడదగ్గ సినిమా. యాక్చువల్ అడల్ట్ సినిమా అంటే హింస వల్ల ఉంది కానీ ఇందులో ఎటువంటి చెడు దృశ్యాలు లేవు. చాలా నీట్గా తీసిన సినిమా. సో దాంట్లో అక్షయ్ కుమార్ శంకర నాయర్గా సూపర్ స్టార్ ఎందుకు ఆడ మనకు అర్థమవుతుంది. అయినా కూడా ప్రాముఖ్యత ముందు మాధవన్ క్యారెక్టర్కే ఇవ్వడము, అది సౌత్ వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్న ఇంపార్టెన్స్ని బట్టి మనకు తెలుస్తుంది. మనకు అట్లాగే రజనీ కసండ్రాకి కూడా ఇంపార్టెంట్ పాత్ర దొరికింది శంకర నాయర్ భార్య పాత్రలో. తర్వాత కుక్కలను ఇండియన్స్ని రానియం, డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటూ వాళ్ళ అహంకారం ఏ రకంగా ఉండేది ఆ రోజులలో అనేది చక్కగా చూపించారు. శంకర నాయర్ అదంతా గమనించి మేము కుక్కలమా అంటూ బాత్రూమ్ దగ్గర ఉచ్చబోసే దగ్గర పోస్తూ దాని గురించి కామెంట్ కూడా ఒకటి ఇందులో చాలా బాగుంటుంది. బాత్రూమ్ దగ్గర కూడా కామెంట్ చేస్తాడు. ఇద్దరు పరస్పర అలా డయరును శంకర నాయర్ ఉచ్చబోసుకునే సన్నివేశం ఒకటి ఉంటుంది. అది కూడా చూపించారు మనకి దీంట్లో. సో ఆ తర్వాత తర్వాత చనిపోయిన కుటుంబాలకు ఏ రకంగా అన్యాయం జరిగింది, వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనుకుంటే దానికి చిన్న డబ్బులు కొన్ని రూపాయలు, ఆ రోజుల్లో రూపాయల విలువ తక్కువ కాబట్టి తక్కువ రూపాయలతో వాళ్ళ కుటుంబాలకు అంతా ఇది చేయాలనుకుంటే ఒక అమ్మాయికి బోరుని ఏడిస్తే అప్పుడు శంకర నాయర్ హృదయం కదిలి ఇతను ఇండియా తరఫున పోరాడి ఏ రకంగా గెలిచాడు, ఏ రకంగా మళ్ళీ లాస్ట్కు మాధవంతో కూడా శభాష్ అనిపించుకొని అతను ప్రత్యర్థి లాయర్ అయినా కూడా ఇతను ఏ రకంగా మెచ్చుకున్నాడు అన్న దాంతో ఈ కథ ముగుస్తుంది. చాలా అద్భుతమైన ప్రయత్నము కేసరి చాప్టర్ 2 ద అన్టోల్డ్ స్టోరీ అనేటువంటి సినిమా. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు చూడదగ్గ అద్భుతమైన సినిమా. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. కోర్టులో సాధారణంగా జరిగే సన్నివేశాలు ఒక టైప్లో ఉంటాయి, ఏదో మర్డర్ మిస్టరీ దాని మీద జరుగుతుంది. కానీ ఇది దేశభక్తికి సంబంధించిన జలియన్ వాలా బాగ్ ఉదాంతం మీద ఏ రకంగా జరిగింది అనేది ఆ రోజుల్ని మన కళ్ళ కట్టినట్టుగా తెలియని వాళ్ళకి తెలిసేటట్టుగా, ముఖ్యంగా శంకర నాయర్ పాత్రలో అక్షయ్ కుమార్ ఉదయపైన తీరు చూస్తుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అట్లాగే మాధవన్ కూడా తినేశాడు క్యారెక్టర్ని. అట్లాగే రజనీ కసండ్రా కావచ్చు, తర్వాత అనన్య పాండే క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. హావభావాలు పెద్ద కళ్ళతో చక్కగా పలికించింది ఆ అమ్మాయి. ఈ జూనియర్ లాయర్గా అద్భుతంగా చేసింది. అయితే ఆ రోజులలో ఏ రకంగా ఉండేది, కేసులను ఏ రకంగా రాకుండా ఆపేవాళ్ళు, ఏ రకంగా కోర్టులో ఏ రకంగా జరిగేది అన్యాయాలు అనేది చూపించారు కళ్ళ కట్టినట్లుగా. లాస్ట్కు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి జనరల్ డయర్ చేసినటువంటి అకృత్యాలు ఏ రకంగా చేరాయి, ఆ తర్వాత మీడియా ఫలితంగా అతను ఏ రకంగా పదవి భ్రష్టుడు అయ్యి ఆ రకంగా మానసిక వేదంతో ఏ రకంగా చనిపోయాడు అన్నది, జనరల్ డయర్ చేసిన పాపాలకు ఏ రకంగా శిక్ష పడింది అనేది చూపిస్తూ ఈ సినిమాని కరణ్ సింగ్ త్యాగి నిర్మించడము, డైరెక్ట్ చేయడము, కరణ్ జోహర్ లాంటి వాళ్ళతో కలిసి ప్రొడక్షన్ నిర్మాతలు చేయడం అనేది ఒక మంచి ప్రయత్నంగా చెప్పుకోవాలి. ఇందాకే చెప్పినట్టుగా 3.75/5 మై రివ్యూ. అట్లాగే రికార్డింగ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ అన్నీ సహకరించి కళ్ళ కట్టినట్టుగా ఆ రోజు జరిగినటువంటి ఉదంతంలోకి మనం అక్కడికి వెళ్ళిపోయి ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఆ కళ్ళ కట్టినట్టు మనం చూస్తున్నామా అనేది చూపించారు. స్టార్టింగ్ ఏదైతే 10 నిమిషాల సినిమా ఉందో ఆ సినిమాకు ప్రాణం లేట్గా పోతుంది. ఈ సినిమాకి స్టార్టింగ్లో ఇలా ఏరి చంపారు, గేట్లు తాళాలు వేసి మరి ఆ గేట్లు ఎక్కుతుంటే వాళ్ళను క్రూరంగా ఎలా చంపారు. తర్వాత బతుకున్న వాళ్ళని తాళం తీయకుండా బయటకు పోకుండా ఉండని, బతుకున్న డేగలు తింటాయి లేదా గద్దలు తింటాయి అని చెప్పడం
చాలా క్రూరత్వం చూపిస్తుంది. ఆ డయరీ ఎంత నీచాన్ని కొడిగొట్టాడు. అందులో ఒక ఆంగ్ల అధికారి వద్దు నేను ఇలా చంపనని చెప్పేసి తన దగ్గర గన్లు బుల్లెట్లు ఉన్నా కూడా చంపని ఒక మంచి వ్యక్తి గురించి కూడా ఈ సినిమాలో డిస్కస్ చేయడం మంచి విషయం. అట్లాగే అక్షయ్ కుమార్ ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయి అద్భుతంగా నటించాడు. అతను చేస్తున్న సినిమాలు చూస్తుంటే అందుకు సూపర్ స్టార్ ఎందుకు అయ్యాడు అనిపిస్తుంది. అందుకే అయ్యాడు సూపర్ స్టార్ అనేది మనకు చెప్పకనే చెప్పుకుంటాడు తన అద్భుతమైన నటనతోటి. సో ఎప్పుడు మాస్ ఎలివేషన్ క్యారెక్టర్లు కాకుండా అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్నాడు. ఆఖరికి రోబో 2.0లో విలన్ క్యారెక్టర్ కూడా రజనీకాంత్ ఎదురుగా చేసిన అక్షయ్ కుమార్ ఈ సినిమాలో ఈ మధ్యలో ఒక సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలో ఆయన శివుడి పాత్ర కూడా వేయడం జరిగింది. సో అట్లా OMG 2లో సో అట్లా అక్షయ్ కుమార్ అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాడు. సో కాబట్టి అతనికి సక్సెస్ వస్తుంది. ఇప్పుడు రాబోతున్నటువంటి మంచు విష్ణు వాళ్ళ సినిమాలో కూడా శివుడి పాత్రను ఒప్పుకున్నాడు అతను. సో ఈ రకంగా అక్షయ్ కుమార్ యొక్క ఎంపికకు కూడా మనం మెచ్చుకోకుండా ఉండలేము. అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5. అట్లాగే ఈ సినిమాలో రచన కానీ డైలాగ్స్ కానీ అప్పటి తీసుకున్నటువంటి కోడ్ సన్నివేశాల్లో కూడా ఎక్కడ కూడా మనకు నాటకీయత అనేది లేకుండా అప్పటి బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా అహంకారం చూపించారు. డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అనే బోర్డు కూడా 2 సార్లు చూపిస్తూ ఆ హోటల్ సన్నివేశాలు చూపించినప్పుడు రెజినా కసండ్రా దగ్గర బాధపడుతూ ఇతను భార్య దగ్గర బాధపడే విషయం, లాస్ట్కి ఇతను వీళ్ళు గెలిచినప్పుడు అందరూ ఆనందపడ్డం. దేశం భార్య కాదు దేశం మొత్తం ఆనందపడ్డం. శంకరన్ నాయర్ విజయాన్ని మాధవన్ కూడా ఆస్వాదించడం. ఆయన మైక్ అని ఉంటుంది పేరు, మిక్ మిల్లన్ ఆయన పేరు. సో అట్లా క్యారెక్టర్స్ అన్నీ కూడా లాస్ట్గా విదేశస్తుల దగ్గరికి దృష్టికి డయర్ చేసినటువంటి ఏదైతే తప్పు ఉందో నిరూపించడానికి తను ఏ రకంగా కష్టపడ్డాడు. లాస్ట్కు తనని వెనక నుంచి దెంగాడని చెప్పేసి ఒక రేప్ కేసుని పెట్టినటువంటి వ్యక్తి అంతకుముందు మీ ఇద్దరికి సంబంధం ఉంది కదా, ఫ్రెండే కదా అని చెప్పేసి అతను బలవంతంగా ఏ రకంగా పెట్టించాడు అనే దాన్ని వెలికి తీసి మరీ శంకరన్ నాయర్ ఆ అమ్మాయితోటి నిజం చెప్పించడము. ఆ అమ్మాయి జరిగింది తర్వాత కుప్పగూలి ఏడ్చి చెప్పేస్తుంది విషయం జరిగింది కాదు, అతను నింగలేదు, వేరే అతను నింగాడు, కానీ ఇతని మీద వేశారు, లేకుంటే అది ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అన్న తర్వాత ఆ ఉదంతాన్ని బట్టి అతన్ని గిల్టీగా ప్రూవ్ చేసి మీరు ఈ రకంగా సాక్షులను ఇది చేశారని చెప్పేసి జలియాన్వాలా బాగ్ జరిగింది ఇది అని చెప్పి డయర్ మీద అన్ని తీసుకొచ్చి పథకం తీసుకోబోతున్న అతన్ని చ్యుతుని చేసి ఏ రకంగా దింపాడు, శంకరన్ నాయర్ గెలిపి ఏ రకంగా జరిగింది అన్నది ఈ సినిమాలో చూపించారు. అద్భుతమైన సినిమా. సో దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీ చూడాల్సిన సినిమా కేసరి చాప్టర్ 2 ద అన్టోల్డ్ స్టోరీ అనేటువంటి క్యాప్షన్. సో ఇది త్యాగి డైరెక్షన్ని మెచ్చుకోవచ్చు, కెమెరామెన్ మెచ్చుకోవచ్చు, కెమెరా బాగుంది, ఎడిటింగ్ బాగుంది, అట్లాగే మ్యూజిక్ బాగుంది. తర్వాత కంటెంట్ సినిమా లాగా కాకుండా ఒక డాక్యుమెంటరీ లాగా తీసినా కూడా ఇంట్రెస్ట్గా క్రియేట్ చేసినటువంటి ఆ స్క్రీన్ ప్లేకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో అక్షయ్ కుమార్ నటనకు మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈ సినిమాకి మరోసారి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. 135 నిమిషాల 6 సెకండ్ల ఈ అడల్ట్ సర్టిఫికేట్ సినిమా 18 ఏప్రిల్ 2025 విడుదలైంది. చాలా మంచి సినిమా, తప్పకుండా చూడమని సజెస్ట్ చేస్తూ ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులు